హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అప్పుడు టైం తెల్లవారుజాము 3 అయింది. హైదరాబాద్లోని ప్రముఖమైన కార్పొరేట్ హాస్పిటల్ దర్పంగా నిలబడి ఉంది. అర్ధరాత్రి కూడా పట్ట పగల్లా ఉంది. విశాలమైన పార్కింగ్. ఆ హాస్పిటల్లో న్యూరాలజీ డిపార్ట్మెంట్లో తన రూమ్లో తీవ్రమైన ఆలోచనలో మునిగి ఉన్నాడు డాక్టర్ సుభాష్. అతడి కోటు, స్టెత్ టేబుల్ మీద పెట్టబడి ఉన్నాయి. పక్కనే సెల్ ఫోన్. అది అతడి పర్సనల్ ఛాంబర్. సుభాష్ చాలా మంచి డాక్టర్, తన వృత్తిలో నెంబర్ 1. అతడికి ఎదురే లేదు. కానీ ఇప్పుడు అతని ఎదురుగా ఓ ఫైల్ ఉంది. ఆ ఫైల్ డాక్టర్ శశికాంత్ది. అప్పటికి డాక్టర్ మునిరాజ్ వెళ్ళి వారం అవుతుంది. ఓ ఫోన్ కూడా లేదు. ఏమై ఉండొచ్చు? వాట్ ద హెల్? చిరాగ్గా అనిపించింది. శశికాంత్ ఇంకా కోమాలోనే ఉన్నాడు. అసలు ఎప్పుడు బయటపడతాడో తెలియని బాధే కదా కోమా అంటే. వైద్యశాస్త్ర పరిధిలోనే ఏమీ చేయలేని పరిస్థితి. కేవలం ప్రాణం కొట్టుకుంటోంది అంతే. ఇంకా ఏ జీవక్రియలు లేవు. అసలు మైసూర్లో ఏం జరుగుతోంది? వెళ్ళిన డాక్టర్ మునిరాజ్ నుంచి ఫోన్ కూడా లేదు. చాలా తీవ్రమైన ఆలోచనల్లో ఉన్నాడు డాక్టర్ సుభాష్, న్యూరాలజిస్ట్. ఈలోగా అతడి డోర్ మీద ఎవరో సున్నితంగా మునివేళ్లతో తట్టిన శబ్దం వినిపించింది. కమేన్, పరధ్యాసగా అన్నాడు. మెత్తగా తెరుచుకుంది డోర్. ఎదురుగా 4 అడుగుల ఎత్తున్న ఓ వ్యక్తి. చాలా పొట్టివాడనే చెప్పాలి. నలుచదరమైన ముఖం, నడినెత్తికి జుట్టు ముడివేసుకున్నాడు. నుదుట 3 అడ్డునామాలు. ఒళ్ళంతా బూడిద రాసుకుని ఉన్నాడు. మెడలో రకరకాల పూసలు, గోచి పోసి కట్టిన ముదురు కావిరంగు పంచె, చేతిలో వంకరలు తిరిగి నునుపుదేలిన కొంకి కర్ర. సడన్గా అలాంటి వ్యక్తిని చూసేసరికి ఉన్నపళంగా స్టన్ అయిపోయాడు డాక్టర్ సుభాష్. అతనికి అర్థం కాలేదు అసలు. హూ ఆర్ యూ? ఎలా వచ్చావు నువ్వు? ఎవరు నేను రానిచ్చింది? నుదురు చిట్లిస్తూ అన్నాడు. అసలు నిన్నెవరు లోపలికి రానిచ్చారు? అడుగుతుంటే వినపడదా? సహనం కోల్పోయాడు. ఒక కుదుటిన తన సీట్లోంచి లేవబోయాడు. అంతే. అక్కడ ఎవ్వరూ లేరు. వచ్చిన వ్యక్తి ఏమైపోయినట్టు? మాయమైపోయాడా? అదేంటిది? తనకి స్పష్టంగా వినిపించిందే డోర్ కొట్టిన చప్పుడు. తన ఛాంబర్ డోర్ నాక్ చేసి తను వెళ్ళి తలుపు తీసి కమ్మిన్ అన్న తర్వాత లోపలికి వచ్చిన వ్యక్తి తను లేచి వెళ్లేలోపు ఎక్కడికి పోయాడు? అసలే చిరాగ్గా ఉన్న అతను మెదడంతా విచిత్రమైన ఫీలింగ్స్ నిండిపోగా వరండాలోకి గప్పున తొంగి చూశాడు. విశాలమైన వరండా ఖాళీగా ఉంది. తనదే చివరి ఛాంబర్. అక్కడ నుంచి లిఫ్ట్ వరకు నడవాలన్నా, కనీసం పరిగెత్తి పారిపోవాలన్నా 5 నిమిషాలు పడుతుంది. అంత దూరం ఉంది లిఫ్ట్. ఎవరది? తిరిగి తన చైర్లో కూర్చుంటూ తనలో తనే ఆలోచించుకుంటూ తన కళ్ళు చూసిన దృశ్యాన్ని తనలో ఇముడ్చుకునే ప్రయత్నం చేయసాగాడు. కళ? కళ అంటే తను నిద్రపోలేదే. నిద్రలో వస్తే కళ. భ్రమ? ఒకవేళ భ్రమ అయితే ఆ దృశ్యం తనకెందుకు కనిపించినట్టు? ఒకవేళ నిజమే అయితే ఆ మనిషి ఎటుపోయినట్టు? డాక్టర్ సుభాష్కి దిమ్మ తిరిగిపోయింది. ఓ డాక్టర్గా అతను అంగీకరించలేని విషయం. కళ్ళారా చూసింది కాదనుకోలేడు. ఉన్నట్టుండి ఫ్లాష్లో వచ్చిందో ఐడియా. కొంపదీసి డాక్టర్ శశికాంత్. అంతే. సడన్గా అలా అయిపోవడానికి ఇందాక కనిపించిన వ్యక్తే కారణం కాదు కదా. అసలు తన శశికాంత్ ఇలా పాడైపోవడానికి అతనేమైనా చేసుంటాడా? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా డాక్టర్ శశికాంత్ని ఉంచిన రూమ్ కేసి దూసుకుపోయాడు డాక్టర్ సుభాష్. జోరీగల్లా ముసురుకుంటున్న ఆలోచనలు బలవంతాన కంట్రోల్ చేసుకుంటూ ఐసీయూ దిశగా సాగిపోయాడు. దూసుకొస్తున్న డాక్టర్ని వింతగా చూశారు నర్సులు. ఏవో అడుగుదామని వస్తున్న నర్సుల్ని పక్కకు నెడుతూ తలుపును ధడాలను తెరిచాడు. మానిటర్ల శబ్దం. ఏసీతో కూల్గా ఉన్న గది. ఆ 2 తప్ప వేరే ఏ మార్పు లేదు. లిఫ్ట్ కూడా వాడకుండా పరిగెత్తి వచ్చాడేమో. రొప్పుతూ ఆయాసపడుతున్నాడు డాక్టర్ సుభాష్. బెడ్ మీద ఉన్న శశికాంత్ కండిషన్లో ఏ మార్పు లేదు. అలాగే పడి ఉన్నాడు. ఒక్క క్షణం రిలీఫ్. అమ్మయ్యా,
ఆ వచ్చిన మనిషి కల కానీ భ్రమ కానీ నిజమే కానీ తన శశికాంత్కి ఏమీ చేయలేదు. అంతే. ఒక క్షణం చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. మరో క్షణం బాధ. రెండూ కలగలిసిన సుభాష్ కాసేపు అక్కడే కూర్చుని ఆలోచించుకోసాగాడు. సరిగ్గా అప్పుడే ఆ క్షణంలోనే జరిగిందొక అద్భుతం. అది ఎంత అద్భుతం అంటే నరాలని సరిచేసి పాడైపోయిన వాటిని తీసేసి అసలు ఉన్న నరాలను కూడా ముడివేసి ప్రాణం పోయగలిగిన న్యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సుభాష్ కళ్ళు, మనస్సు, మెదడు అంగీకరించలేనంత అద్భుతం. ఓ అపూర్వ దృశ్యం, సాధారణ వ్యక్తులు కని విని ఎరగని వింత అక్కడ చోటు చేసుకోసాగింది. దానికి సుభాష్ ప్రత్యక్ష సాక్షి కావడం అతని అదృష్టం. అక్కడ ఏం జరిగిందంటే ఉన్నట్టుండి గది వాతావరణంలో కలిసిపోయిన ఏదో సువాసన అతని ముక్కుపుటాలని పలకరించింది. ఆహ్లాదమైన గాలి తెమ్మెర అతడి చెవుల్ని తాకుతూ వెళ్ళింది. విభూతి వాసన ఆ గదంతా పరుచుకుంది. కాసేపట్లో రూఫ్లోంచి కరిగించిన పాదరసం లాంటి ఓ కాంతి పుంజం ఆ రూమ్లోకి నెమ్మదిగా దిగసాగింది. ఆ కాంతి చుట్టూ బంగారపు రంగు లైనింగ్లా ఉంది. ఆ కాంతిని చూడలేక మోచేతిని కళ్లకు అడ్డు పెట్టుకున్నాడు డాక్టర్ సుభాష్. కొద్ది సెకండ్ల తర్వాత సుభాష్ కళ్ళకి కనిపించింది ఒక అపూర్వ దృశ్యం. ఆ కాంతి పుంజం ఓ మానవాకృతి దాల్చింది. దాదాపు 6 అడుగుల ఎత్తు, మోకాళ్లు దాటిన జడలు కట్టిన జుట్టు, తల మీద చుట్టలు చుట్టలుగా చుట్టుకున్న రుద్రాక్షలు, ఒళ్ళంతా పూసుకున్న తెల్లటి విభూతి, నుదుట ఎర్రటి బొట్టు, చేతిలో త్రిశూలం, దిగంబర స్వరూపం, ఒంటి మీద నూలు పోగైనా లేదు, మరో చేతిలో దండం. ఆ పవిత్రమూర్తిని చూస్తూనే గుడ్లు తేలవేశాడు సుభాష్. తాను చూస్తున్నది నిజమో కలో అర్థం కాలేదు. చేష్టలుడిగి బిగుసుకుపోయి చూస్తున్నాడు. అతడి శరీరం స్తంభించింది. సాక్షాత్తు ఆ పరమశివుడిలా కనిపిస్తున్న ఆయన నెమ్మదిగా శశికాంత్ దగ్గరగా చేరాడు. ఇతడు ఆపుదామనుకున్నాడు, కానీ అంగుళం కూడా కదలలేకపోయాడు సుభాష్. అతడి కళ్ళు చూస్తున్నాయి, కానీ సిగ్నల్స్ మెదడుకు చేరుతున్నాయి. కానీ కాళ్ళు చేతులు ముందుకు కదలాలని అనిపిస్తోంది, కానీ కదలలేకపోతున్నాడు. కుమారా, ఈ మాయ నుంచి విడిపడాలి. నీ కొరకు అనేకులు నీ సహవాసులు ఎదురు చూస్తున్నారు. నీ నెచ్చెలి కూడా ఎదురు చూస్తున్నది. ఇక ఈ మత్తు నుండి మేలుకో. నీ అవసరం ఇప్పుడు ఉన్నది. దుష్టశక్తులను ఈశ్వరానుగ్రహము చేత నిరోధించవలెను. అందుకు నీ పని కూడా ఉన్నది. ఇక లెమ్ము నాయన అంటూ తన చేతిలోని దండాన్ని డాక్టర్ శశికాంత్ నుదుటిపై తాకించాడు ఆ వ్యక్తి. నమ్మడానికి అస్సలు వీలు లేని వింత ఆవిష్కృతం కావడానికి ఆరంభ క్షణాలవే. వైద్యశాస్త్రాన్ని తోసిరాజని మన భారతీయ యోగశాస్త్ర మర్మాలకు పట్టాభిషేకం చేసే క్షణాలవి. కళ్ళ ముందు కనిపిస్తున్నది డాక్టర్గా ఒప్పుకోలేడు డాక్టర్ సుభాష్. అలాగని మనిషిగా కాదనలేడు. తన బుద్ధులన్నీ సరిగానే పనిచేస్తున్నాయి. కళ్ళ ముందు కనిపిస్తున్నది కాదని ఎలా అనగలడు? అనలేడు. తనని తానే పోగొట్టుకున్న సుభాష్ మతి ఎప్పుడో పోయింది. కళ్ళు మాత్రం చూస్తున్నాయి. ఆ క్షణం జీవన్మృతుడిగా మారిపోయిన డాక్టర్ శశికాంత్లో చాలా చాలా అంటే చాలా చిన్న కదలిక. ఆయన దండం కదిలించలేదు, అలాగే ఉంచాడు. గుడ్లు అప్పగించి చూస్తున్నాడు డాక్టర్ సుభాష్. లేనాయన మరోసారి అన్నాడు. అంతవరకు చావుకి బతుక్కి మధ్య ఊగిసలాడుతున్న డాక్టర్ శశికాంత్కి కనెక్ట్ అయిన అన్ని మానిటర్స్లోనూ మార్పు ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.